ఈ మునగాకు క్యారెట్ ఫ్రై ఎప్పుడైనా చేశారా? ఇంకా మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా డైట్ చేసే వాళ్ళకైతే ఇది ఒక భాగం అయిపోవాలన్నమాట మునగాకు. ఇంకా పల్లెటూరులో అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. సిటీస్‌లో అంత దొరకడం కష్టం అనమాట. అందుకని చెప్పి పల్లెటూరులో ఉండేవాళ్ళు మాక్సిమం ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే నేను మునగాకుని శుభ్రంగా దూసేసుకొని 2, 3 సార్లు ఉప్పు నీటిలో కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసేసుకొని మనం పోపుకి వేసుకుంటాం కదా! పోపు సామాన్లన్నీ వేసేసుకొని అవి వేగిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేసుకొని శుభ్రంగా వేయించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మునగాకు కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు వేయించేసుకొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక నిమ్మ చెక్క పిండుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చపాతీలోకైనా ఇంకా అన్నంలోకైతే ఇంకా బావుంటదనమాట ఈ ఫ్రై అయితే. ఇంకా లక్కోడికైతే చాలా ఇష్టం ఈ ఫ్రై. తింటదనమాట. మీ పిల్లలకి కూడా పెట్టండి. చాలా మంచిది. ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.